మీకు మీ బయట ప్రపంచంలో మీ చుట్టూ మీకు నచ్చకుండా ఏం జరుగుతున్నా దానికి కారణం మీరే. అండ్ దానికి 100% రెస్పాన్సిబిలిటీ కూడా మీరే తీసుకోవాలి. హెల్త్‌లో అయినా, కెరీర్‌లో అయినా, రిలేషన్‌షిప్‌లో అయినా ఈ 3 అనే కాదు. అది ఏదైనా సరే మీ బయట ప్రపంచంలో మీ చుట్టూ మీకు నచ్చకుండా ఏది జరుగుతున్నా దానికి కారణం మీరే. అండ్ అండ్ దానికి కారణం అయ్యో! దానికి కారణం నేనేనా అని మీరు బాధపడుతూ కూర్చోకూడదు. ఓకేనా? దానికి 100% రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాలి. ఆపేయండి. ఇప్పటితో ఆపేయండి. బాధపడడం ఆపేయండి. ఇంకా బాధపడుతూ ఉంటే మీకు బయట ప్రపంచం అలానే కనిపిస్తుంది. మీకు నచ్చదు. బాధపడుతూ, ఇంకా అదే బాధను అనుభవిస్తూ కూర్చుంటే మీ బయట ప్రపంచం ఏం మారదు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీకు నచ్చినట్లుగా ఏం మారదు. అలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రావాల్సిన జాబ్ రావట్లేదు అంటే మరి ఇంకా భయపడుతున్నారు. అందుకే రావట్లేదు. వదిలేయండి. భయాన్ని వదిలేయండి. బాధని వదిలేయండి. టెన్షన్స్‌ని, వర్రీస్‌ని వదిలేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా ఇష్టమైన ఒక పర్సన్ మీతో మాట్లాడట్లేదు అంటే మీరు భయపడుతున్నారు. మీరు వర్రీ అవుతున్నారు. మీరు టెన్షన్ పడుతున్నారు. మీలో ఉన్న భయాన్ని, బాధను, వర్రీను, టెన్షన్‌ని చూపించటానికి ఆ పర్సన్ ఎవరైతే మీరు బాగా ఇష్టపడుతున్నారో, ఎవరైతే నాతో మాట్లాడట్లేదు అని మీరు అనుకుంటున్నారో, ఆ పర్సన్ బలవుతున్నారనమాట. ఎందుకు? మీరిక్కడ వర్రీ పెంచుకుంటున్నారు ఆ పర్సన్ గురించి. వర్రీ పెంచుకుంటున్నారు. టెన్షన్ పెంచుకుంటున్నారు. ఇంకా బాధపడుతున్నారు, వర్రీ పడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు మాట్లాడట్లేదు అని. మీరిక్కడ బాధపడుతున్నంత కాలం, వర్రీ అవుతున్నంత కాలం, టెన్షన్ పడుతున్నంత కాలం ఆ పర్సన్ మారరు. ఎందుకు మారరు అంటే మీలో ఉన్నది ఆ పర్సన్ చూపిస్తున్నారు. అందుకే మాట్లాడట్లేదు మీతో. పర్సన్ అనే కాదు. మీకు రావాల్సింది ఏది రావాలన్నా మీరు దాని గురించి వర్రీ అవుతున్నారు. అందుకే మీ దగ్గర రావట్లేదు. అర్థమవుతుందా? మీలో ఉన్న భయాన్ని, వర్రీని, టెన్షన్‌ను ఎదుటి వాళ్ళు చూపిస్తున్నారు. మీకు బాగా ఇష్టం ఏ పర్సన్ అయితే ఇష్టం ఉందో ఆ పర్సన్ చూపిస్తున్నారు. ఆ పర్సన్ మీతో మాట్లాడట్లేదు అని మీరు బాధపడుతూ ఉంటే, టెన్షన్ పడుతూ ఉంటే, వర్రీ అవుతుంటే అది ఆ పర్సన్ చూపిస్తున్నారు. ఆపేయండి. టెన్షన్ పడటం ఆపేయండి. వర్రీ పడటం ఆపేయండి. బాధపడటం ఆపేయండి. మీరు వర్రీ అవుతున్నంత కాలం, మీరు టెన్షన్ పడుతున్నంత కాలం, మీరు బాధపడుతున్నంత కాలం ఆ పర్సన్ చూపిస్తూనే ఉంటారు. మీలో ఉన్న భయాన్ని, వర్రీని, టెన్షన్‌ని చూపించటానికి ఆ వ్యక్తి, ఆ పర్సన్ బలవుతున్నారనమాట. అర్థమవుతుందా? ఇప్పటి నుంచి మీరు బాధని తగ్గించేయండి. బాధొచ్చినప్పుడల్లా ఆ బాధని సర్ప్రెస్ చేయొద్దు. అణిచివేయకూడదు ఆ బాధని. ఆ పెయిన్‌ని అణిచివేయకూడదు. ఎప్పుడైతే అణిచేస్తారో అసలు అణిచివేయకూడదు. బాధ ఇంకా ఎక్కువవుతుంది. అర్థమవుతుందా? బాధ వచ్చినప్పుడు అణిచేస్తే ఇంకా బాధ ఇంకా ఎక్కువవుతుంది. ఏడవాలనిపిస్తుందా? ఏడ్చేయండి. బాధ మొత్తం పోతుంది. ఏడవాలనిపించినప్పుడు ఏడ్చేయండి. ఓకే? సో, బయట ప్రపంచంలో మీ చుట్టూ మీకు నచ్చకుండా ఏది జరుగుతున్నా దానికి కారణం మీరే. అంటే 100% రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాలి. బాధపడటం ఆపేయండి. వర్రీ పడటం ఆపేయండి. టెన్షన్ పడటం ఆపేయండి. ఓకే? యెస్.